ఈ నెల 18న జరిగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు కొండపాక మండలంలోని అన్ని గ్రామాల గౌడ కులస్తులతో పాటు బహుజనులంతా హాజరు కావాలని కొండపాక మండల గౌడ సంఘం అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్ కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని వెలికట్ట చౌరస్తాలో మాజీ అధ్యక్షులు పెద్దంకుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షులు చింతల సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు కోయాడ వెంకటేశం గౌడ్, గౌడన్నల రాష్ట్ర సమన్వయ కమిటీ మెంబర్ అంబటి బాలచందర్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ముందుకు పోవాలన్నారు. మరి ఇప్పుడు కూడా ఆయన గౌరవాధ్యక్షులుగా రేపు జరగబోయే కార్యక్రమానికి మరి సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని రేపు ట్యాంక్ బండ్ వద్ద మరి గవర్నమెంట్ అధికారికంగా విగ్రహాన్ని ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా అధికారికంగా కూడా అక్కడ జెండా వేయడం జరుగుతుంది. నిజంగా ఇది మా గౌడ బిడ్డలందరికీ కూడా మాకు ఒక పేరు తెచ్చేటువంటి విషయం. ఇన్ని రోజులుగా గతంలో తెలంగాణ చరిత్రలో మరి ఆయన యొక్క కీర్తిని విస్మరించినటువంటి ఎంతోమంది ఉన్న ఇలా ప్రభుత్వం ఆయన యొక్క కీర్తులు, ఆయన ప్రతిష్టలను భంగం కలగకుండా మా యొక్క ఆత్మగౌరవ ప్రతీకగా ట్యాంక్ బండ్ వద్ద విగ్రహాన్ని నెలకొల్పడం చాలా సంతోషంగా భావిస్తూ కొని రేపు 18/8/2026 కొండపాక మండల గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరి వాడు. కాబట్టి ప్రతి ఒక్కరు మండలంలోని అన్ని కుల సంఘాలకు చెందిన ప్రజలు